వెల్కమ్ టు నాంసరి. మనం బలంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలి, మనకి రక్తం లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ పొడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనము ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలాంటి పొడి ఇలాగ చేసి పెట్టుకున్నామంటే రోజుకు ఒక 3 స్పూన్లు తీసుకుంటే మనకి మంచి బలం వస్తుంది. చూడండి, ఇక్కడ నేను కరెక్ట్ కొలతలో తీసుకున్న పల్లీలు, అలాగే నువ్వులు, తర్వాత బెల్లం 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి లోపల వరకు బాగా కలుతాయి. అలాగే ఈ పల్లీలు మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి, చూడండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి విత్తనాలు లావుగా ఉన్నటువంటి విత్తనాలు తీసుకున్నా. ఇలాగ మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలు తీసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నా. ఈ నువ్వుల్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మనకి చిటపట అనేంత వరకు బాగా అన్నీ వేయించుకోవాలి. నువ్వులు ఇలాగ వేయించుకొని మనం ఉత్తమైనా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు రెగ్యులర్గా 1-2 స్పూన్లు తీసుకున్నామంటే మనకి బాగా ఉపయోగపడుతుంది మన బాడీకి. ఇలాగా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. వీటిని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు సజ్జలు, ఇందులో నేను ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నా. ఈ సజ్జలు వేయడం మూలంగా మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వీటిని కూడా మనం ఇలాగా చిటపట ఆడేంత వరకు బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని వీటిని మనం ఇప్పుడు చల్లార్చుకోవాలి. అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నా. ఎండు కొబ్బరి తురుము లైట్గా మనకి ఇక్కడ ఏమైనా తడి అలా ఏమన్నా ఉంటే ఇలాగ లైట్గా వేయించుకొని, స్టవ్ ఆపేసాను ఆల్రెడీ, వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం అన్నిటినీ చూడండి, ఇక్కడ పల్లీలు మొత్తం పొట్టు అంతా తీసేసుకున్నా. పొట్టు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి పల్లీలు కొద్దిగా అందులో చెడిపోయినట్టు ఉన్నాయి. అందుకోసమని నేను పూర్తిగా పొట్టు తీసేసి అందులో చెడిపోయిన విత్తనాలని పూర్తిగా తీసేసుకున్నా. ఎందుకంటే మనం చెడిపోయిన విత్తనాలు తీసుకున్నామంటే మనకి లివర్ ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం నేను పూర్తిగా రిమూవ్ చేసేసుకున్న వాటిని. ఇప్పుడు వీటిని మనం మెత్తగా, చూడండి పల్లీలు మెత్తగా అయిపోయినాయి బాగా. అలాగే నువ్వులు కొద్దిగానే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. సజ్జలు కూడా అలాగే మనం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నట్టుగా సజ్జలు మాత్రమే ఇలాగే వేసుకున్నా. నువ్వులు కానీ కొద్దిగా బరకగానే వేసుకున్నా. ఇప్పుడు సేమ్ క్వాంటిటీలోనే చూడండి బెల్లం వేసేసుకొని, మనకి స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా కొస్త ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తక్కువగానే వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు కావాలనుకుంటే ఇంకొకసారి మిక్స్ అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఇలాగంతా బాగా కలిపేసుకోవాలి. మనం కావాలనుకుంటే లడ్డూలాగా చేసుకోవాలి అని అంటే ఇందులోకి మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా పాలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొడిగానే చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను నెయ్యి కానీ, నూనె కానీ, పాలు కానీ ఏమీ వేయకుండా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ అందుకోసమే నాకు 15-20 రోజులైనా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు చివరిగా ఇందులోకి ఎండు కొబ్బరి వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే. ఇలాంటి పొడి మనము రోజుకి ఒక 4 స్పూన్లు
లేదా ఒక 3 స్పూన్ల వరకు ఇలా ఇంత తీసుకున్నామంటే మనకి మంచి ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మనకు కావలసినంత రక్తము ఉంటుంది. చూడండి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.